బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో కోర్టు ఈడీ కస్టడీని పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత 10 రోజులుగా కవితను ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవిత నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక కవితకు బెయిల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కవిత భర్త అనిల్ ఢిల్లీలోనే ఉండి బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేజ్రీవాల్, కవిత ఇద్దరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారులని ఈడీ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ నకు అనుకూలంగా మార్చారని ఈడీ అంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించారని ఈడీ ఛార్జ్ షీట్ లో ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక కోర్టు కవితను ఈడీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించారు. అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా ఈడీ సేకరించింది. కవిత తన బంధువుల ద్వారా కూడా లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తుంది. అయితే కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే అడుగుతున్నారని, తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సిబిఐ వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. అప్రూవర్గా మారిన వారికి మాత్రమే ఇంతవరకు బెయిల్ లభించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన కవితకు నిరాశ ఎదురైంది. బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ధర్మాసనం సూచించింది. నేడు ట్రయల్ కోర్టు బెయిల్ ఇస్తుందా, జైలుకి పంపిస్తుందా అనేది ఉత్కంఠత రేపుతుంది.